ఎక్కువైపోయినారు. పాతదంతా చింతకాయ పచ్చడి, మనమే కొత్తది సృష్టించడం. కొత్తది ఎవరు సృష్టించలేడు. మనం ఏది సృష్టిస్తున్నాం అనుకున్నామో ఆల్రెడీ ఈజ్ దేర్ ఇన్ ది కాస్మోస్. దాన్ని మళ్ళీ మనం ఆ కాస్మోస్ లో అటు ఇటు తిరుగుతున్నాను మనం పట్టుకుంటున్నాం. అంతేగాని మనం కొత్తగా సృష్టించింది ఎక్కడ పేపర్లో ఉండాల్సింది. గొప్ప సాహిత్యాన్ని గుర్తించేవాడు విమర్శకుడు. విమర్శకుల్లో నిష్పక్షపాతం లేదు. విమర్శ అంటే ఎవరినైనా తలపైకి ఎత్తుకోవటం, ఎవరినైనా కిందకి దొరించడం అనేది పద్ధతిలో ఉంది. విమర్శ కాదు, దాని పేరు పరామర్శ. రచయిత శ్రీ మునిపల్లి రాజు గారు, వారు రాజశాస్త్రి అవార్డుతో పాటు అనేక రకాలైన అవార్డులు తీసుకున్నా వారు సరళిజం కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వారు తీసుకోవడం జరిగింది. కథలకే రారాజు వంటి మునిపల్లి రాజు గారితో వారి జీవన ప్రస్థానం గురించి, వారి కథా లోకం గురించి, వారు సాధించిన విజయాల గురించి మనం ఒకసారి వారి మాటల్లోనే వింటాం. అది గాలివాన్ అనేది బిఎఫ్ స్కిన్నర్ అని ఒక అమెరికన్ లాక్షణికుడు ఉన్నాడు. ఆ బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదన ఏంటంటే బిహేవియరిజం. మానవుడు తనంతట తాను ఏం చేయలేడు. బయట శక్తుల వల్లనే అతని చర్యలు యొక్క దిశలు ఏర్పడతాయి. బయట శక్తులే అతన్ని ప్రోద్బలం చేస్తాయి, కానీ తనంతట తను ఏం చేయలేదో ఒక ఇది వచ్చింది అనమాట. అది చాలా విపరీతమైనటువంటి ప్రాచుర్యం పొందింది పాశ్చాత్య దేశాల్లో. మన ఈయన ఈ బాలగురు గారు భద్రరాజు చాలా వరోషియస్ రీడర్. ఆయన పర్సనల్ లైబ్రరీలోనూ 5-6 వేల పుస్తకాలు ఉండేవి. మెడ్రాస్ లో ఆ యునైటెడ్ ఇన్సూరెన్స్ వాళ్ళ కాలనీలో ఉండేవాడు. సి నాగకృష్ణం వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆయన చిరునవ్వుతో ఆహ్వానించేవాడు, పుస్తకాలు చూస్తుండేవాడిని. అందువల్ల ఆయనకి అదిగాక ఆ కథని తనే ఇంగ్లీష్లోకి మార్చుకున్నాడు. మనకు అనువాదకులు ఉన్నారు, కానీ అనువాదం చేసినందువల్ల మాకేమొస్తుంది? మేము సెకండ్ రేట్ సిటిజన్స్ కింద లిటరేచర్ లో అనువాదకులు సెకండ్ రేట్ పీపుల్ అనే పద్ధతి ఉండటం వల్ల అనువాదకులు బయటికి రావటం లేదు. వచ్చిన వాళ్ళు రిప్రజెంటేటివ్ స్టోరీస్ తీసుకోవటం లేదు. ఎన్కౌంటర్ విత్ సదర్న్ రైటర్స్, సదర్న్ లాంగ్వేజెస్ లో రైటర్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళ కథల్లో యూరోపియన్ క్యారెక్టర్ ఉందో అటువంటి కథలను సెలెక్ట్ చేసి ఒక పుస్తకం వేశారు, రూట్స్ అని. అందులో కూడా నా కథ ఒకటి ఉన్నది. అది కూడా చాలా విశిష్టమైన ప్రసిద్ధి పొందింది. అది కూడా థర్డ్ ఎడిషన్లో ఉన్నదని నేను విన్నాను, నాకు తెలియదు. ఈ రూట్స్ లో ఒక లవ్ స్టోరీ రాసి పెట్టండి సార్ అనేది నేను తెలుగులో రాసిన కథ. అంటే లవ్ అంటే ఆడపిల్లకి మగ పిల్లవాడికి, యువకుడికి యువతికి మధ్య లవ్ కాదు. లవ్ అనేది అనేక ఇది ఉన్నది. అది ఒక యూరోపియన్ క్యారెక్టర్ దృష్టి నుంచి బాంబేలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద సమ్మెలో జరిగిన ఇన్సిడెంట్ నేను కథగా తీసుకుని నేను స్వయంగా చూసిన ఇన్సిడెంట్ అనమాట. అందువల్ల దాంట్లో చాలా వాస్తవికత ఉందని వాళ్ళు అనుకుని దాన్ని తీసుకున్నారు. అది ఎవరు సెలెక్ట్ చేశారో తెలియదు, కానీ నాకైతే డబ్బులు పంపించారు వాళ్ళు. అట్లాగూ వేరెవర్ రిప్రజెంటేటివ్ స్టోరీస్ ఆర్ టేకెన్. ఊరిక ఆషామాషిగా మన బంధువులు, మన స్నేహితులు అని కాకుండాను మంచి రిప్రజెంటేటివ్ స్టోరీస్ కనుక తీసుకుంటే డిబేట్ గా మనం కూడా నిలబడగలం. నా 11వ ఏట వివేకవర్ధని అని ఒక వ్రాత పత్రిక నడిచేది మా స్కూల్లో. దాని కథలు రాయమని, దానికి ఏదైనా రాయమని మా తెలుగు మాస్టర్ గారు చాలా ప్రోద్బలం చేశాడు, రామూర్తి గారు. ఆ ప్రోద్బలంతో నేను ఒక అనుకరణ కథ రాశాను. ఆ కథకు ఎవరంటే చింతా దీక్షితులు గారు. ఎలాగంటే చింతా దీక్షితులు గారు కూడా మా తండ్రికి సీనియర్, ఆయన సీనియర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. వీళ్ళు చలం గారు మా తండ్రి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. వీళ్ళకి మంచి సత్సంబంధాలు ఉండేవి. ఆయన్ని ఒక గురు సమానంగా చూసేవాళ్ళు వీళ్ళు. ఆయన ప్రతి భారత్లోనూ ఒక కథను రాస్తుండేవాడు. ఏదన్నా ఒక కథ, ఒక
ఇది పిల్లల గేయాలు, బాలగేయాలు, చాలా అద్భుతమైన బాలగేయాలు రాశాడు ఆయన రోజుల్లోనే. అందువల్ల ఆ ప్రేరణ నాకు ఎక్కువ కనపడ్డది. అవన్నీ విద్యార్థి దశలో, నేను విద్యార్థి దశ దాటిన తర్వాతే భారతిలోను టెక్కని పేపర్లో రాసింది. గొప్ప సాహిత్యాన్ని గుర్తించేవాడు విమర్శకుడు. విమర్శకుల్లో నిష్పక్షపాతం లేదు. విమర్శ అంటే ఎవరినైనా తలపైకి ఎత్తుకోవటం, ఎవరినైనా కిందకి దొరించడం అనేది పద్ధతిలో ఉంది. విమర్శ కాదు, దాని పేరు పరామర్శ. సాహిత్యాన్ని పరామర్శ చేయాలి. అసలు రచయితకు కూడా తెలియని విషయాలు ఆ రచనలో ఉంటే వాటిని వ్యక్తీకరించి వాటి గురించి కూడా చెప్పేవాడు విమర్శకుడు. అటువంటి విమర్శకులు మనకు చాలా తక్కువైపోయినారు. అటువంటి విమర్శకుల్లో నాకు చాలా అనుంగు మిత్రుడు రాజారాం గారు. ఎక్కడ చిన్న మంచి పాయింట్ దొరికినా కూడా వాడిని పైకెత్తేసేవాడు, వాని గురించి రాసేవాడు, 10 మందికి చెప్పేవాడు. అట్లా విహారి గారు కూడా చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు చాలా కరువైపోయినారు. పాతదంతా చింతకాయ పచ్చడి, మనమే కొత్తది సృష్టించడం. కొత్తది ఎవరు సృష్టించలేడు. మనం ఏది సృష్టిస్తున్నాం అనుకున్నామో ఆల్రెడీ ఈజ్ దేర్ ఇన్ ది కాస్మోస్. దాన్ని మళ్ళీ మనం ఆ కాస్మోస్ లో అటు ఇటు తిరుగుతున్నాను మనం పట్టుకుంటున్నాం. అంతేగాని మనం కొత్తగా సృష్టించింది ఏమీ లేదు. అది నా దృఢమైన అభిప్రాయం. జీవితానుభవాలను